హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే కొంత ఇబ్బందికర వాతావరణం అనేది కనబడుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించండి. ఔషధ సేవనం చేయించండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ఇంట బయట బాధ్యతలు మానసికంగా చికాకు కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అవి కాస్త మందకొడిగా సాగుతాయి. ఇక నూతన రుణ ప్రయత్నాలు ఏవి చేసినా ఈరోజు కలిసి రావని చెప్పవచ్చు. అలాగే కీలక వ్యవహారాలలో ఆలోచనలు స్థిరత్వంగా ఉండవు. అలాగే మాతృవర్గ బంధుమిత్రులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి స్వల్ప నష్టాలు తప్పకపోవచ్చు. ఇక ఉద్యోగస్తులకు ఇతరులతో వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. అలాగే చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. అలాగే వాహన తనిఖీలు చేయించుకోండి. మిత్రులతో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మిథున రాశి వారికి చికాకులు, గందరగోళ పరిస్థితులు అనేవి ఎదుర్కొంటారు. తొందరపాటు నిర్ణయాలు చేయడం అస్సలు తగదు. ఇబ్బందికర పరిస్థితులు, అలాగే కోపం వల్ల నష్టం, సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల లేనిపోని నష్టాలను, అపవాదులను, అవమానాలను, అలాగే మీరు మాట తీరు కఠినంగా ఉండడం వలన వివాదాలు అనేవి తలెత్తుతాయి. ఇక విద్యా విషయంలోనూ విద్యార్థులకు తడబాటు అనేది ఏర్పడుతుంది. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగం కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు అవమానాలు అనేవి కనబడుతున్నవి. అలాగే వస్తువులను పోగొట్టుకోవడం కానీ, దొంగిలించబడడం కానీ జరుగుతుంది. విలువైన వస్తువులు, నగలను మరియు ధనాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇక ఈరోజు మిథున రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలలో అవంతరాలు ఎదురవుతాయి. ఆర్థికంగా ఇబ్బందులకర పరిస్థితులు ఉంటాయి. ఇక ప్రయాణాలలో అవంతరాలు ఎదురై ఆలోచనలో పడతారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలపై కొంత అయోమయం అనేది ఏర్పడుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు పనిభారము ఎక్కువై ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇక రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క ప్రయత్నాలు ఫలించవని చెప్పవచ్చు. విద్యార్థులకు ఒత్తిడిలు పెరుగుతాయి. మహిళలకి మానసిక ఆందోళన అనేది కలుగుతుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఇక ఈరోజు మిథున రాశి వారు లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠనం, అలాగే శివాలయ దర్శనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.